మోంతా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పంట నష్టం వాటిల్లింది. రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ డిమాండ్ చేశారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో తుఫాను ప్రభావంతో నీట మునిగిన వరి పంట పొలాలను, దేశాయిపేటలో చేనేత కార్మికుల మగ్గాల్లో చేరిన వర్షపు నీటిని ఆయన పరిశీలించారు. రైతులతో, చేనేతలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పంటలు నష్టపోయిన రైతులు, వర్షపు నీటిలో జీవనం సాగక అల్లాడుతున్న నేత కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్టీఓ చంద్రశేఖర్ నాయుడుకు వినతిపత్రం అందించారు. పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని వేల ఎకరాలు నీటకు మునిగాయి. అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దేనికి పనికి రాకుండా పొలాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి రూపాయి కూడా వెనక్కి రాలేని పరిస్థితి. దయచేసి ఆ అధికారులందరూ కూడా స్పందించాలని చెప్పి మేము ఆర్డీఓ గారిని కలవటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించున్నారు. ఆ లిస్ట్ అవుట్ అన్నీ కూడా చేసుకున్నాం, అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇచ్చున్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. రైతుల పట్ల అందరికి కూడా చిన్న చూపు చూపించకుండా పార్టీలకు అతీతంగా, పార్టీలన్నీ పక్కన పెట్టండి. దయచేసి రైతు సోదరులందరినీ కూడా మనం ఆదుకోవాల్సిన సమయం కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వం తరపు నుంచి వారందరూ కూడా కంపెన్సేషన్ అందాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా చేనేతలకి వారు కూడా మగ్గాలు చూసాం, చాలా వరకు ఇంకా మునిగే ఉన్నాయి. దయచేసి ఆ సంబంధిత అధికారులందరూ కూడా స్పందించి వాళ్ళందరూ కూడా న్యాయం చేయండి. తర్వాత శానిటేషన్ మీద కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు మురుగు నీరు అక్కడే ఉండిపోయింది. శానిటేషన్ లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నాడు, అనవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పెద్దలు ఎవరు కూడా అటు ఇటు వెళ్ళాలంటే రోగాలు వస్తాయని భయంతో పొలాలు